ఇక నా హృదయం ఎక్కడ? ఎవరికి వారికి ఎష్టి సాధకుడికి వచ్చిన ప్రశ్న. నా హృదయం ఎక్కడ? నీ హృదయం తెలియాలి అంటే అష్టవిధ పుష్పాలతో నీవు అష్టాక్షరీ మంత్రోపాసనతో అష్టైశ్వర్యాలను హృదయంలో నింపుకున్నటువంటి నారాయణమూర్తిని ధ్యానం చేయాలట. మొదటి మెట్టు. ఏమంటే ధ్యానం కుదరాలి. ఎలా ఎలా కుదురుతుంది? అష్టవిధ పుష్పాలతో పూజ చేయాలి. అష్టవిధ పుష్పాలంటే గన్నేరు పూలు, గులాబీ పూలు, మల్లికలతో అంటే మల్లెపూలతోటి 8 రకాల పుష్పాలు తెచ్చి పూజ చేయడం భౌతికంగా కాదు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యానం కుదరాలి అంటే ఈ 8 పుష్పాలు ఉన్నటువంటి వాడికే వీలవుతుంది. ఇవి లేనివాడికి వీలు కాదు. మరి చాలామంది చాలా కాలం నుంచి ధ్యానం చేస్తున్నట్టే కనబడతారు. కానీ మరి ఆ ధ్యానం ఎందుకు నిలకడ చెందలేదు? ఈ 8 లక్షణాలు నీ లోపల లేవు కాబట్టి. నీ బుద్ధిలో 8 లక్షణాలు ఉండాలి. 8 లక్షణాలు ఎవరి బుద్ధిలో అయితే ఉంటాయో వాడికి ధ్యానం కుదరటానికి రెప్పపాటు సమయం పడుతుంది. ఆ ధ్యానం సిద్ధించాలి అన్నా కూడా అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః జ్ఞానపుష్పం తపః పుష్పం శాంతి పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పో విష్ణో ప్రీతికరం భవేత్. ప్రతి స్తోత్రం ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. విష్ణు సహస్రనామానికి ధ్యాన శ్లోకం ఉంటుంది, లలితా సహస్రనామానికి కూడా ఉంటుంది, అలాగే రుద్రానికి కూడా ఉంటుంది. ఆపాతాళనభస్థలాంత భవనద్ బ్రహ్మాండమావిస్ఫురత్. అది రుద్రాధ్యాయానికి ధ్యాన శ్లోకం.